ఇంకొక మాట కూడా నేను ప్రజలకు చెప్తా ఉన్నా, ఇది స్పష్టంగా మీకు అర్థం చేసుకోగలిగితే టోటల్ ఈ సమస్య అంతటికి మీకు అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా పంచలేదా ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో, అయిపోయింది. ఎవరు వ్యాపారాలు వాళ్ళవి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగినంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటూ వినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటూ పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు, ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని, ఆస్తి 2 భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు.